టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయకత్వంలోని ఏపీకి మళ్లీ మంచి రోజులు. వెంకటాచలం మండలం గొలగమూడి, తిక్కువరపాడు, సర్వేపల్లి, ఈడిమేపల్లి, ఈడగాలి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫోటోకి పాలాభిషేకం చేసిన సోమిరెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటుగా సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ. ఇక మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన ప్రారంభమైంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది. అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయి. ఈ రోజు నుంచి పింఛన్లు కూడా పెంపును అమలు చేస్తున్నాం. వృద్ధులు, వితంతువుల పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చాం. అయితే ఒకే రోజు 4400 కోట్లు పంపిణీ చేయడం సామాన్యమైన విషయం కాదు. దేశంలోని ఒక చిన్న రాష్ట్రంగా ఈ స్థాయిలో పింఛన్ల పంపిణీతోటి ఏపీ చరిత్రలో నిలిచిపోతుంది. వృద్ధులు, వితంతువులతో పాటుగా వివిధ వర్గాల వారి పెన్షన్ను 3000 నుంచి 4000కు పెంచడం, దివ్యాంగులకు 3000 నుంచి 6000, పూర్తి వైకల్యం కలిగినటువంటి వారికి 5000 నుంచి 15000, తలసేమియా, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి 5000 నుంచి 10000కు పెంచి సిబిఎన్ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుపరిపాలన ప్రారంభమైంది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది. ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు వృద్ధుల పింఛన్లు 4000 రూపాయలు చేయటం, ఏప్రిల్ నుంచి బాబు గారు ఒకటే చెప్పారు, ఏప్రిల్ నుంచి 1000 కూడా కల్పిస్తామన్నారు. 7000 రూపాయలు అంటే 4400 చిల్లర కోట్లు. సామాన్యమైన విషయం కాదు. బహుశా దేశంలో మనలాంటి చిన్న రాష్ట్రంలో ఒక నెల 4400 చిల్లర కోట్లు పింఛన్ పంపిణీ చేసిన రాష్ట్రం ఈ చరిత్రలో ఉండదు. అట్లే 4000 రూపాయలు చేయటం, పాతది కలిపి 7000 ఇవ్వటం, దివ్యాంగులకు 3000 నుంచి 6000 చేయటం, పూర్తి అంగవైకల్యం కలిగిన వాళ్ళకి 5000 నుంచి 15000 రూపాయలు, కిడ్నీ, తలసేమియా బాధితులకి 5000 నుంచి 10000. చిన్న విషయం కాదు. ఇది 35 రూపాయలతో ఎన్టీ రామారావు గారు పెన్షన్ మొదలు పెడితే దాన్ని మధ్యలో 75 రూపాయలు, 200 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోగానే 1000 చేసి 2000 చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది 2000 నుంచి 3000 చేసేదానికి. 250 ఒక సంవత్సరానికి, 250 ఒక సంవత్సరానికి. ఈరోజు ఒక్క కలం పోటుతో
7,000 ఇస్తున్నాం, 4,000 రూపాయలు పింఛన్ చేసేసాం. ఇదేం ఆషామాషి కాదు. అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. ఆర్థిక సంక్షోభం జగన్మోహన్ రెడ్డి పుణ్యమానని సకల శాఖలు సర్వనాశనం చేసేసాడు ఆయన. ఇంకొక మాట నేను చెప్పాలంటే, 5 కోట్ల మంది ప్రజలు నువ్వు పరిపాలించవయ్యా, ఆ పరిపాలనా భవనంలో కూర్చొని రాష్ట్ర సెక్రటేరియట్లో కూర్చొని అని అంటే నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాను, దాన్ని తాకట్టు పెడతా అని చెప్పి ఆ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడు. ఈయన ప్యాలెస్లు నిర్మాణం చేసుకున్నాడు. రాష్ట్రంలో పేదోళ్ళని సర్వనాశనం చేశాడు. అయిపోయింది, రాష్ట్రం ఘోరం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో నుంచి ఈరోజు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గాడిలో పెట్టడం ఆషామాషి కాదు, ఇది చిన్న విషయం కాదు. అయినా ఒక శక్తి ఉండేవాడు, ఒక అనుభవం ఉండేవాడు, ప్లస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన మద్దతు, వీటన్నిటితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి డెఫినెట్గా అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుద్ది. ఏదేమైనా ఇటువంటి పెద్దోళ్ళకి, తల్లులకి